వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తమ సమస్యల పరిష్కారానికి ఆర్టిజన్లు ఇచ్చిన సమ్మె పిలుపు ఉధృతంగా మారింది. పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్పీడీసీఎల్ ముందు ఆందోళన ఆర్టిజన్ జేఏసీ పిలుపునిచ్చింది. ఇక ఈ క్రమంలో మెంట్ కాంపౌండ్లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఆర్టిజన్ల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్లు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. ఇక విద్యుత్ యాజమాన్యాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని, ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని బెదిరింపులు చేసినా టీజీఎస్పీడీసీఎల్ ముందు ధర్నా చేసి తీరుతామని ఆర్టిజన్లు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ రంగంలో ఆర్టిజన్లు మరోసారి పోరుబాటకు సిద్ధమయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ టీజీఎస్పీడీసీఎల్ ముందు ధర్నాకు ఆర్టిజన్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ముందు భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఆర్టిజన్లు తమ సమస్యలు పరిష్కరించాలని అటు విద్యుత్ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎన్నిసార్లు వేడుకుంటున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించడం లేదని ఆర్టిజన్లు ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇవాళ టీజీఎస్పీడీసీఎల్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాళ మేము నిరసన తెలుపుతామని ఇప్పటికే పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ధర్నాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్లు ఇప్పటికే హైదరాబాద్కు బయలుదేరి వచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లను కూడా అటు పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్టు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం తమ డ్యూటీలకు వెళ్లాల్సిన వారిని కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. తమ సమస్యలు ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే విధి విధానాలు రూపొందించారు, కానీ ఇప్పటికీ తమ క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాల్లో ఎలాంటి స్పష్టత లేదని ప్రధానంగా ఆర్టిజన్లు అయితే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ఒకవైపు ఆర్టిజన్లు ఎంతటి ఆక్షేపాలైనా అధిగమించి ధర్నా చేసి తీరుతామని సవాలు విసురుతున్నారు. కానీ యాజమాన్యం మాత్రం ధర్నాలు సమ్మెలు చేస్తే సస్పెండ్ చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయినా యాజమాన్యానికి సంబంధించిన హెచ్చరికలను పట్టించుకోకుండా మేము ఇవాళ ప్రధాన టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని ఆర్టిజన్లు ఇప్పటికే హెచ్చరించారు. ఆర్టిజన్లు ప్రధానంగా నాలుగు అంశాలపై నిలదీస్తున్నారు. ఏదైతే జెన్కో పరిధిలోని యాష్ హ్యాండ్లింగ్ కావచ్చు, బొగ్గు నిర్వహణ విభాగాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ ఆందోళనకు దిగారు. మరోవైపు తమ క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు కూడా ప్రభుత్వం స్పష్టంగా ఇవ్వలేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను మేము ఎన్నిసార్లు ఇటు ప్రభుత్వానికి, యాజమాన్యానికి చూపిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రధానంగా అయితే ఆర్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ జెన్కోకు సంబంధించి ఏదైతే బొగ్గు నిర్వహణకు సంబంధించి విడి విభాగాలను ప్రైవేట్ పరం చేసేలా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ప్రధానంగా ఆర్టిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు తమ సమ్మెకు దిగనున్నారు. ఏదైతే టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ధర్నాకు బయలుదేరారు. మరోవైపు ఏదైతే సమ్మెకు ధర్నాకు వస్తున్న ఆర్టిజన్లను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. అటు యాజమాన్యం ఎన్ని ఆంక్షలు విధించిన తాము సమ్మె చేసి తీరుతామని ఆర్టిజన్లు అయితే ప్రధానంగా చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆర్టిజన్లు ఏదేమైనా తమ ప్రాథమిక హక్కులను కాలరాడంగా భావిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆర్టిజన్లు ప్రధానంగా అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఆర్టిజన్లు గతంలో క్రమబద్ధీకరించినప్పుడు వారి ఉద్యోగ భద్రత, ప్రమోషన్లకు సంబంధించి సేవలకు సంబంధించిన నిబంధనలపై స్పష్టత లేకపోవడంపై వాళ్ళ ధర్నాకైతే ఆర్టిజన్లు పిలుపునిచ్చినారు. మరో పీఆర్సీ వాయిదా పడుతుండటంతో వారిలో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. మమ్మల్ని క్రమబద్ధీకరించారు కానీ పీఆర్సీ సంబంధించిన స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని ప్రధానంగా కూడా ఆర్టిజన్లు చెబుతున్న పరిస్థితి. గతంలో కూడా ఇటువంటి హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రధానంగా ఆర్టిజన్లు కోరుతున్నారు. ఒకవేళ యాజమాన్యం నిజంగానే పెద్ద ఎత్తున సస్పెన్షన్లు విధిస్తే అది విద్యుత్ సరఫరా సేవలకు విఘాతం కలుగుతుందని ప్రధానంగా అయితే ఆర్టిజన్లు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ వైపు ఆర్టిజన్లు భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా మనం చూడవచ్చు, ప్రధానంగా మా సమస్యలు పరిష్కరించాలని మేము ఎప్పటి నుంచో ప్రభుత్వానికి అటు విద్యుత్ యాజమాన్యం చెప్తున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం కనికరించడంలో, అటు యాజమాన్యం కూడా కనికరించడం
కనిపించడం లేదని ప్రధానంగా ఆర్టిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు క్రమబద్ధీకరించారు కానీ దానికి సంబంధించి విధి విధానాలపై స్పష్టత లేదు, పిఆర్సీ లేదు, దాన్ని మేము వెంటనే పరిష్కరించాలి. మరోవైపు ఏదైతే యాజమాన్యం ప్రైవేట్ పరం చేస్తుందని మాకు ఆందోళన ఉంటుంది. ఆ ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతున్న ఆ కుట్రలను మేము అడ్డుకుంటామని ప్రధానంగా ఆర్టిజన్లు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు యాజమాన్యం ఎన్ని నిబంధనలు విధించినా మేము టీజీపీడీసీఎల్ ముందు ఆందోళన చేస్తాం, ధర్నాకు దిగుతామని ఆర్టిజన్లు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.